ప్రభునందు ప్రియమైనటువంటి ఎలోహిం టీవీ ప్రేక్షకులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయంలో ప్రార్థన చేసుకుని దైవ వర్తమానాన్ని ధ్యానం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ యొక్క నాయన సమయంలో మీ దాసుడైన నేను, మీ పాదధూళినటువంటి నేను నాయన మీ నామములో మీ పక్షం నిలబడి ఉండగా నాలో ఉండి వినుచున్న ప్రతి వారితో మీరు మాట్లాడండి. నాయన వాక్చాతుర్యాన్ని, లౌకికత్వాన్ని, కల్పితాలని కొట్టివేయండి. సత్యాన్ని ప్రకటించడానికి కృప చూపించండి. ఆత్మాభిషేకముతో నింపి సహాయము చేయమని, వింటున్న ఈ లేఖనాలు అనేకులకు ప్రయోజనకరంగా ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదువు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. చాలు. దేవుడు మాట్లాడుతూ మనుషులను గూర్చి, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు, నా మాట వినటం లేదని దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. ప్రియులారా, నిజంగా సృష్టి ఆది నుండి ఇప్పటి వరకు కూడా మనుష్యుడు దేవుని మాట వినటం లేదు, దేవుడు చెప్పినట్టు నడుచుకోవటం లేదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చటం లేదు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం లేదు. కాబట్టి దేవుడు ఎంతో బాధపడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనాదిలో సృష్టిని చేశారు. 5 దినాలు సృష్టిని చేసి 6వ దినములో మనిషిని చేశాడు. అయితే దేవుడు చేసిన సృష్టిని చూసి ఆయన ఎప్పుడు కూడా సృష్టిని ఎందుకు చేశాను అని బాధపడలేదు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఎందుకు సృష్టిని చూసి ఆయన బాధపడలేదు? మనుషుని చేసినందుకు బాధపడ్డాడంట. ఎందుకనంటే మనుషుడు దేవుని మాట వినటం లేదు. ఆదికాండంలో మనం చూసినట్లయితే, ఆదికాండం చదువుకుందాం. 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి, తాను భూమి మీద నరులను సృష్టించినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు భూమి మీద నరుల చెడుతనం గొప్పదని, నరులందరూ చెడిపోయారని, ఎల్లప్పుడూ ఊహంతా చెడ్డదని, ఇవన్నీ దేవుడు చూసి నరుని చేసినందుకు బాధపడ్డాడు, సంతాపపడ్డాడంట. ప్రియులారా, కాబట్టి ఎందుకనంటే నరుడు దేవుని మాట వినటం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్యుడు దేవుని మాట వినటం లేదు. అందుకే దేవుడు మనుషుణ్ణి చేసినందుకు సంతాపపడ్డాడు. సృష్టి దేవుని మాట విందంట. ప్రియులారా, ఆయన చేతులతో చేసుకున్నటువంటి మనుషుడు దేవుని మాట వినలేదు, కానీ సృష్టి దేవుని మాట విందంట. ఒకసారి మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, దేవుని వాక్యం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం
4వ వచనం నుండి చదువుకుందాం. ఆ వాగు నీరు నువ్వు తాగుదువు, కాకోలములకు ఆజ్ఞ ఇచ్చి తిని. కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడికి కాకోలములు ఉదయము అస్తమయము రొట్టెయు మాంసము. చాలు ప్రియులారా, ఈ యొక్క సమయంలో మొట్టమొదటిగా మనం చూసినప్పుడు మనుషుడు దేవుని మాట వినటం లేదని దేవుడు మనుషుని చేసినందుకు హృదయంలో నొచ్చుకొని సంతాపడ్డాడు. అయితే ప్రవక్త అయినటువంటి దైవజనుడైనటువంటి ఏలియాతో దేవుడు మాట్లాడి, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, ఆ వాగు నీరు తాగుతావు, నిన్ను పోషించడానికి నేను కాకులకు సెలవిస్తాను అని చెప్పినప్పుడు ఆయన యోర్దానుకి ఎదురున్నటువంటి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఉదయము సాయంత్రము కాకులు రొట్టె మాంసం తీసుకొస్తున్నాయి ప్రతిరోజు కూడా. దేవుడు దైవజనుడిని పోషించటానికి కాకులకు ఆజ్ఞాపించాడు. కాకుకి రొట్టెన్న మాంసం అన్న ఎంతో ఇష్టం. అయితే మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, కాకులు దేవుని మాట కొరకు వాటి ఇష్టాలు చంపుకున్నాయి, వాటి ఆశలు చంపుకున్నాయి, వాటి కోరికలు చంపుకున్నాయి. ఈరోజు దేవుని నమ్ముకున్న ప్రజలే దేవుని దగ్గరికి వస్తూ దేవుని కలిగి ఉండి దేవుని సన్నిధిలోకి వస్తూ దేవుని మాట విని కూడా వారి ఇష్టాలు చంపుకోలేకపోతూ ఉన్నారు, వారి కోరికలు చంపుకోలేకపోతున్నారు, వారి ఆలోచనలు ఆశలు మార్చుకోలేకపోతూ ఉన్నారు. అయితే కాకులు మాత్రం దేవుని మాట విని దేవునికి భయపడి అవి ఏం చేస్తున్నాయంటే వాటి ఆశలు కోరికలు ఇష్టాలు విసర్జించుకొని ప్రక్కన పెట్టేసి దేవుడు ఏం చెప్పాడో దేవుని మాటకు లోబడి భయపడి ఉదయము సాయంత్రము ఆ వాగు ఎండిపోయే వరకు కూడా ఎన్నో దినాలు ఆ కాకులు రొట్టె మాంసం తీసుకుని వచ్చి దైవజనుడైనటువంటి ఏలియాకి ఇచ్చారు. రిలరే, నిజంగా మన జీవితాలు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుని మాట మనం వినలేకపోతే దేవుడు చేసిన సృష్టిని దేవుడు వాడుకుంటాడు. మనం దేవుని మాట వినకపోతే సృష్టిని చేసినటువంటి దేవుడు సృష్టిలో ఉన్నటువంటి ప్రకృతిని వాడుకుంటాడు. భూలోకంలో దేవుడు సృష్టించిన యావత్తులో కూడా మనుష్యుణ్ణి ప్రథమ ఫలంగా చేసుకున్నాడు, ఆయన కొరకు చేసుకున్నాడు. అయితే మనుష్యుడు దేవుని మాట వినటం లేదు, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను, వారి నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వారి దొడ్డు తెలుసుకొను అని. ఇలా రోజున ఎద్దుని పెంచే వారి విషయంలో మనం చూసినట్లయితే ఉదయమంతా వెట్టి చాకరి చేయించుకొని కర్రతో కొట్టి ముళ్ళుతో పొడిచి సాయంత్రం వరకు దాని మీద భారమైనటువంటి కాడి వేస్తే సాయంత్రం ఎప్పుడైతే విడిచి ఆ కాడిని దాని మీద తొలగించి వదిలేస్తాడో అది ఎత్తుక్కుంటా యజమాని యొక్క గాడి దగ్గరికే వెళుతుంది. పిల్లరా, ఉదయమంతా కొట్టాడు, ముళ్ళుతో గుచ్చాడు, నేను ఇంకా ఈ గాడికి అది వేరే వాడి దొడ్డికి వెళ్ళాలి అనుకోదు. అది ఎద్దుకున్నటువంటి విశ్వాసం యజమానుడి పట్ల, సృష్టించిన దేవుని పట్ల విశ్వాసము, మాట వినటం అనేది పిల్లరా మనుష్యుడికి లేదు. అందుకే దేవుడు మనుష్యుడిని చేసినందుకు సంతాపపడ్డాడు. అసలు మనుషుడిని చేయకుండా ఉంటే బాగుండేది, నా మీద తిరుగుబాటు చేస్తున్నాడని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. తర్వాత గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకుంటుందండి. ఉదయకాలం మొదలుకొని పిల్లరా
ఎన్నో బరువులు వాటి మీద తన యజమానుడు మోపి అనేక ప్రాంతాలు తిప్పుతూ ఉంటాడు. సాయంకాలం వరకు తిప్పుతానే ఉంటాడు. వాడు బిజినెస్ చేసుకుంటాడు దాని మీద. అన్ని బరువులు మోసిన తర్వాత ఆ యజమానుడు తీసుకెళ్ళి తనకున్నటువంటి ఆ ప్రదేశంలో పెడితే అది అక్కడే ఉంటుంది, మళ్ళీ వేరేటువంటి స్థలానికి వెళ్ళదు. ఈ రోజున యజమానుడి పట్ల గాడిదకు ఎద్దుకు ఉన్నటువంటి ఆ విధేయత, ఆ భయము, ఆ నమ్మకత్వము, ఆ మాట వినే విధానం ఈ రోజున సృష్టించినటువంటి సృష్టికర్త విషయంలో మనుష్యుడికి లేకపోయింది. అందుకే దేవుడు మనుషుడిని సృష్టించినందుకు బాధపడుతూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే యోనా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించిన తెలియటకై చీట్లు వేయగా హెబ్రీయుడను సముద్రముకు భూమికి సృష్టికర్త అయిన భయభక్తులు గలవాడినై ఉంటిని పారిపోవునట్లు తెలియజేసి ఉండెను. కనుక తెలుసుకొని భయపడి అడిగిరి. అధికమగుచున్నది, మేము నీకేమి చేయవలెను అని అడుగగా యోనా నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి. 17వ వచనం కూడా చదువుకుందాం. గొప్ప మత్స్యము యోనా యొద్దకు వచ్చి యెహోవా నియమించిన యోనా 3 దినములు మత్స్యము కడుపులో ఉండెను. చాలు ప్రియులారా, దేవుడు నినివే పట్టణాన్ని చూసినప్పుడు అది దేవుని దృష్టికి ఘోరమైనదిగా ఉంది. దేవుడు అది చూసి వాళ్ళు బలాత్కార క్రియలు చేస్తున్నారు, చెడ్డ కార్యాలు చేస్తున్నారు, భయంకరమైనటువంటి నీచమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. దేవుడు అది చూసి ఆ పట్టణాన్ని నాశనం చేయాలని తలంచాడు. ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తిని నాశనం చేయాలి అనుకుంటే మనలాగా తొందరపడి ముగించడు. అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఇకనైనా మారతారేమో, ఇకనైనా తెలుసుకుంటారేమో, ఇకనైనా పద్ధతులు జీవితాలు మార్చుకుంటారేమోనని అవకాశాలు ఇస్తూ ఉంటాడు. సరే, నినివే పట్టణాన్ని వెంటనే నాశనం చేయటం దేవునికి ఇష్టం లేక దేవుడు ప్రవక్త యోనాతో చెప్పాడు, నినివేకి వెళ్ళి దానికి ఒక గొప్ప అపాయము, దుర్గతి పట్టబోతుందని వాళ్ళకి చెప్పు అని చెప్పాడు. యోనా ఏం చేశాడు? అలాంటి వాళ్ళు నాశనం అవటే మంచిది, అలాంటి వాళ్ళు పోవటే మంచిది, అలాంటి పట్టణం నాశనం అయిపోవటమే మంచిది అనుకుంటున్నాడు మానవ స్వభావంతో. నేను వెళ్ళి ప్రకటించినా వాళ్ళు మారరు, ఒకవేళ భయభక్తులు కలిగి మారినా నేనంత దూరం వెళ్ళి చెబితే ఎందుకు అనవసరంగా నా ప్రయాసని హృదయంలో అనుకుని ఆ ఓడ రేవు దగ్గరికి వెళ్ళి నినివే పట్టణానికి వెళ్ళమని దేవుడు చెబితే తర్షీషు వెళ్ళేటువంటి ఓడ ఎక్కి కొంత దూరం వెళ్ళిన తర్వాత దేవుడు గొప్ప తుఫాను పుట్టించాడంట. తుఫాను ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశము, భూమి, సముద్రం ఇవన్నీ దేవుడు సృష్టించాడు. ఇటువంటి ప్రియుల పరిస్థితులు మనకు కలుగుతున్నాయి అంటే మన అవిధేయతలు బట్టే, దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారంగా జీవించటాన్ని బట్టే ఇదిగో ఇటువంటి అపాయకరమైన పరిస్థితులు సంభవిస్తున్నాయి. మనం అది అనుకోవటం లేదు ప్రియులారా. కాబట్టి ఈ సమయంలో
యోనా ఎప్పుడైతే అలా అనుకున్నాడో, ఆ ఓడ ఎక్కి వెళుతున్నాడో, వేరే ఊరికి దేవుడు చెప్పిన ఊరు వెళ్లకుండా వేరే ఊరు వెళుతున్నాడో, వెంటనే దేవుడు గొప్ప తుఫాను పుట్టించాడు సముద్రం మీద. సముద్రంలో ప్రజలందరూ కూడా అల్లకల్లోలమైపోతున్నారు. అది మునిపోబోతుంది, జనం సాగబోతున్నారు. వెంటనే ఓడ నావికుడు చీట్లు వేయగానే యోనా పేరు వచ్చింది. అబ్బాయి, నువ్వేం చేస్తున్నావు? నువ్వెవరివి? చీట్లు వేస్తే నీ పేరు వచ్చింది, నిన్ను బట్టి తుఫాను వచ్చింది, ఏంటి సంగతి అంటయ్యా? నేను దేవుని సేవకుణ్ణి, దేవుడు చెప్పిన మాట వినకుండా నేను దేవుని సన్నిధిలో పారిపోతున్నాను, అందుకే నన్ను బట్టి యొక్క అపాయం వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో పడేయమన్నాడు. ఇతను చేసిన దోషాన్ని బట్టే ఇంత గొప్ప తుఫాను వస్తే ఇతను పడేస్తే మేమందరం చచ్చిపోతామేమోనని వారు భయపడ్డారు. యోనా అంటున్నాడు, మీరు నన్ను సముద్రంలో పడేస్తేనే ఈ యొక్క తుఫాను ఆగిపోతుంది అని చెప్పగానే, ప్రియులారా, ఎప్పుడైతే యోనా తన పాపమును ప్రాయశ్చిత్తం చేసుకున్నాడో, దేవుని సన్నిధిలో వ్యతిరేకంగా ఉండే స్వభావానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడో, వెంటనే దేవుడు యోనా యొక్క మాట విని, ప్రియులారా, వెంటనే ఒక మత్స్యాన్ని పిలిచాడంట, చేపని, పెద్ద చేపను పిలిచి చేపతో అంటున్నాడు, చేప నా సేవకుడు వస్తున్నాడు సముద్రంలోకి, అతనికి అపాయం కలగకుండా నీవు అతన్ని మింగు, 3 రోజులు కడుపులో దాయి ప్రయాణం చేయి, నేను ఎక్కడ కక్కమంటే ఆ సముద్ర పొడ్డున అక్కడ కక్కివేయి, నా దాసునికి ఎట్టి అపాయం జరగకూడదని దేవుడు చేపను పిలిచాడంటండి. చేపను పిలిస్తే చేప వచ్చి యోనాని మింగి 3 రోజులు కడుపులో దాచి తీసుకువెళ్ళి ఆ నినివే సముద్రపు ఒడ్డున కక్కిందంట. చూసారా పిల్లరా? అప్పుడు యోనా వెళ్ళి, పిల్లరా, మనుషులు మింగేటువంటి చేపలు సముద్రంలో ఉంటాయి, మనుషులు మింగగానే నవిలేస్తాయి, పిల్లరా, పీల్చి పిప్పి చేసేస్తాయి. కానీ దేవుడు ఆజ్ఞాపించిన ఈ చేప యోనాని మింగింది, సురక్షితంగా 3 రోజులు కడుపులో దాసింది, తీసుకెళ్ళి అతను ప్రకటించాల్సినటువంటి, అతడు సువార్త దేవుని మాట చెప్పాల్సినటువంటి ఆ ఊరు ఒడ్డున అతన్ని కక్కివేసింది. పిల్లరా, వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఆ ఊరు వారందరూ కూడా, నినివే పట్టణం, లక్షల మంది ప్రజలు, చూసారు పిల్లరా, వెళ్ళి ప్రకటిస్తే రాజు మొదలుకొని సామాన్యుల వరకు వారి బలత్కారాలు, చెడుతనాలు, పిల్లరా, ఇవన్నీ కూడా మానుకుని ఏడ్చి పశ్చాత్తాపడితే దేవుడు నినివే పట్టణానికి వచ్చే దుర్గతని తీసివేసి వాళ్ళు ఇలా పశ్చాత్తాపడి క్షేమంగా ఉంచాడటండి. ఈరోజు మనం దేవుని మాట చదువుకున్నాం. ప్రవక్తే దేవుని మాట వినకుండా దారి తొలగాడు సేవకుడు. అయితే చేప మాత్రం దేవుడు ఏం చెప్పాడు, ఖచ్చితంగా అది చేసింది, దేవుని మాటకు భయపడింది. ఈ రోజున మనుష్యుడు దేవుని మాటకు భయపడటంలే, సృష్టించిన దేవుణ్ణి తిరస్కరించి వ్యతిరేకించి, ప్రియులారా, దేవుణ్ణి తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. అందుకు దేవుడు మనుషుడి విషయంలో బాధపడుతున్నాడు. సృష్టి దేవుని మాట వింటుంది, కానీ మనుషుడు దేవుని మాట వినటం లేదు. చేప దేవుని మాట వింది. మనం చదువుకున్నటువంటి భాగంలో కాకులు దేవుని మాట విన్నాయి. తర్వాత మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని చదువుకున్నట్లయితే చూద్దాము. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా, యెహోషువ, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యోను లోయలో నిలువుము అని యెహోవాకు ప్రార్థన చేసెను. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడల్లా అస్తమింప త్వరపడలేదు అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. యెహోవా ఒక నరుని మనం వినిన ఆ దినం వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసెను. అప్పుడు యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ గిల్గాలున్న పాలెములో తిరిగి వచ్చిరి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యెహోషువతో మాట్లాడి అంటున్నాడు, యెహోషువ, నీవు అమాలేకీయుల మీద యుద్ధము చేయి, నేను వాళ్ళందరినీ కూడా ఆకాశం క్రింద ఉండకుండా నాశనం చేయాలనుకున్నాను, కాబట్టి నీ వెళ్ళి
సైన్యాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళు యుద్ధం చేసి సమస్తాన్ని సర్వనాశనము చేయి అని చెప్పినప్పుడు ప్రియులారా, యెహోషువ సైన్యాన్ని తీసుకుని వెళ్ళాడు, అమాలేకులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు, భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. అయితే ప్రొద్దుగుంకు సమయంలో యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరూ వినుచుండగా ఒక ప్రార్థన చేశాడు. అయ్యా, అమాలేకులు నాశనం చేయమని చెప్పావు, సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు, రాత్రికాల సమయంలో యుద్ధము చేయటం అసాధ్యం, శత్రువులు తొలగిపోతారు, శత్రువులు దాగుకుంటారు, శత్రువులు తప్పించుకుంటారు, అప్పుడు మీ వాగ్దానము నిరర్ధకమైపోతుంది. కాబట్టి ఓ చిన్న రిక్వెస్ట్ దేవుడు చేశాడు యెహోషువ. ఏమనంటే, సూర్యుడిని చంద్రుణ్ణి ఆకాశం మధ్యములో నిలవ చెయ్యి, కదలనీయకుండా ఒక రోజంతా కూడా. ఎంత గొప్ప ప్రార్థన ప్రియులరా! సూర్యుడిని చంద్రుణ్ణి ఆకాశ మధ్యములో ఆపేసేయి, ఆ రెండు జ్యోతులు కూడా కదలకూడదు అని చెప్పి ప్రార్థించినప్పుడంట, సూర్యుడు ఎక్కడున్నాడో చంద్రుడు ఎక్కడున్నాడో, సూర్యుడు ఎక్కడున్నాడు? యెహోషువ సూర్యుడని గిబియోను అనే ప్రాంతంలో సూర్యుడున్నాడు అంట. ఆ టైంలో ఆకాశ మధ్యములో 12 గంటలు టైంలో సూర్యుడు గిబియోను అనే స్థలములో ఉన్నాడు ఆకాశములో. చంద్రుడు ప్రియులారా అయ్యాలోను లోయలో ఉన్నాడు. సూర్యుడు చంద్రుడు కూడా ఒకే ప్లేస్లో ఆగిపోయారు. ఆగిపోయితే శత్రువుల మీద యుద్ధం చేశారు, శత్రువులని హతమార్చారు. కారణం ఏంటంటే దేవుడు యెహోషువ చేసిన ప్రార్థన విన్నాడు. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నారు, మంచిదే. మన ప్రార్థన దేవుడు వింటున్నాడా వింటలేదా? దేవుడు మన ప్రార్థన వినాలంటే దేవుని సన్నిధికి వెళ్ళటం, పాటలు పాడటం, ప్రసంగాలు చేయటం, కానుకలు ఇవ్వటం, పరిచర్య చేయటం, వాటిని బట్టి దేవుడు మన ప్రార్థన వినడు. దేవుడు చెప్పినట్టు మనం ఎప్పుడైతే చేస్తామో, లేకుంటే దేవుని సన్నిధికి మన ప్రవర్తన ఎప్పుడైతే మంచిగా ఉంటుందో, దేవునికి ఎప్పుడైతే మనం ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉంచామో ఆ ప్రవర్తన బట్టి దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రవర్తన సరిలేకుండా మనం ఎన్ని చేసినా దేవుడు మన ప్రార్థన ఆలకించడు. యెహోషువ దేవుడు చెప్పినట్టు దేవుని మాట విన్నాడు కాబట్టి దేవుడు యెహోషువ ప్రార్థన ఆలకించి సూర్యచంద్రుల్ని ఆపివేశాడు. ఆకాశ మధ్యములో ఒక రోజల్లా త్వరపడకుండా సూర్యుడిని చంద్రుని జ్యోతులు ఇద్దరిని కూడా రెండింటిని కూడా ఆకాశ మధ్యములో నిలుపు చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సూర్యుడు చంద్రుడు దేవుని మాట విన్నారు, నక్షత్రాలు పిల్లల ఆ జ్యోతులు దేవుని మాట విన్నాయి. కానీ రోజున మనుష్యుడు దేవుని మాట వినటం లేదు. సృష్టి దేవుని మాట వింటుంది కానీ మనుషుడు దేవుని మాట వింటుంది. అందుకే దేవుడు మనుషుడిని చేసినందుకు సంతాపడు. అసలు చేయకుండా బాగుండేది, అసలు ఈ మనిషి అనేవాడిని ఎందుకు చేశాను అని దేవుడు హృదయంలో నొచ్చుకొని బాధపడి సంతాపం నొందేటట్టండి. చూసారు పిల్లరా, చేప దేవుని మాట వింది, కాకులు దేవుని మాట విన్నాయి, సూర్య చంద్రుల జ్యోతులు దేవుని మాట విని లోబడ్డాయి, దేవుని చిత్తాన్ని జరిగించినాయి. నాలుగోదిగా మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని చదువుకుందాం పిల్లరా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల పర్యంతం భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చాను, భూమి తన ఫలం ఇచ్చాను. నాలుగోదిగా మనం చూసినట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా దేవుని యొక్క సేవకుడు, దేవుని పిలుపు అందుకుని వచ్చినటువంటి వాడు, దేవుడు ఏం చెప్తే అది చేసేటువంటి వాడు. ప్రార్థన చేశాడట, భూమి మీద వర్షం పడకూడదు అని ప్రార్థన చేశాడంటండి. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు. ఎందుకంటే ఏలియా కాలంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని మాట వినకుండా వారికి ఇష్టమైనట్టు జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి ఏలియా దేవుని సన్నిధిలో మనుషులు దేవుని వైపు తిరగాలని, మనుషులు దేవుని యొక్క చిత్తంలో మార్గంలో నడవాలని ఏలియా చెప్పాడట దేవునికి. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడకుండా చెయ్యి అని ప్రార్థన చేశాడట. వెంటనే దేవుడు ఏలియా ప్రార్థన ఆలకించి భూమి మీద 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా చేశాడట దేవుడు. పిల్లరా, 1 సంవత్సరం వర్షం లేకపోతే పంటలు పండకపోతే మనుషులు ఎలా బ్రతుకుతారు? 3.5 సంవత్సరాలు వర్షం అయిందంట భూమి మీద. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనుషులు ఏ విధంగా ఉంటారు? అప్పుడు మనుషులు తెలుసుకొని పశ్చాత్తాపడి రోదనం చేసి, పిల్లరా మనుషులేమి పశువులేమి అంతా కూడా ఎంతో ఘోష పుట్టిందంటండి. కాబట్టి మనుషులందరూ కూడా ప్రభు వైపు తిరిగినారు, భయపడ్డారు, ప్రభు మాటకు లోబడ్డారు, దీనత్వం కలిగి ఉన్నారు, ప్రార్థన చేశారు కన్నీరు విడిచి. ఏలియా మరలా తిరిగి ప్రియులరా అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడంట ఆకాశము ప్రియులరా వర్షించెను, భూమి తన ఫలమిచ్చాను. ఈరోజు మన పంటలు క్షేమంగా ఉండాలంటే, మన పశువులు క్షేమంగా ఉండాలంటే, మనము క్షేమంగా ఉండాలంటే, మన దేశము మన గ్రామము క్షేమంగా ఉండాలంటే భక్తిపరులైన మనుషులు మనకు ఉండాలి. ప్రార్థన, దేవునికి మనకి మధ్యలో ఉన్నటువంటి ప్రార్థన జీవితం, మంచి ప్రవర్తన, ప్రవర్తన కలిగినటువంటి భక్తులు మన మధ్యలో ఉండాలి. వారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఏలియా ప్రార్థించినప్పుడు వర్షం ఆపాడు, ఏలియా ప్రార్థన చేసినప్పుడు వర్షం కురిపించాడు. నిజంగా నా ప్రేమ దేవుని బిడ్డలారా, మనుష్యుడు దేవుని మాట ఎప్పుడైతే విని దేవుని చిత్త ప్రకారం జరిగిస్తాడో, ప్రార్థన ఆలకించి మనుషుడు ఏమి చేయమంటాడో దేవుడు అది చేస్తాడు. దేవుడు మనిషికి ఆ కృప ఇచ్చాడు. దేవుని మనం ఎప్పుడైతే సంపూర్ణంగా ఉంటామో మన ప్రార్థన ఆలకించి మనం ఏం చేయమంటే చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపమయుడ పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో మీ దాసుని యొక్క ముఖాంతం మీరు మాట్లాడారు. ఈ యొక్క ఎలోహిం టీవీ ద్వారా ఎంతమంది వర్తమానం వినుచూ ఉన్నారు ప్రభువా. అయ్యా మీ మాట వినటానికి సహాయం చేయండి, వారి బ్రతుకులు మార్చుకోవడానికి సహాయం చేయండి, మీ చిత్తం నెరవేర్చడానికి సహాయం చేయండి, మీకు ఇష్టం ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యం చదివి దాని ప్రకారం జీవించడానికి సహాయం చేయండి. కాకులు మీ మాట విన్నాయి, చేప మీ మాట వింది అయ్యా, సృష్టి మీ మాట వింది, సూర్యచంద్ర అయ్యా జ్యోతులు మీ మాట విన్నారు. ఏలియా ప్రార్థన ఆలకించి, నీతిమంతుల ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభువా. అయ్యా ప్రతి ఒక్కరూ కూడా మీ సన్నిధికి వెళ్ళటం ముఖ్యం కాదు, మిమ్మల్ని అడగటం ముఖ్యం కాదు, కానీ మీ మాట లోబడి జీవించేటువంటి జీవితాలు దయచేయమని, కృపతో నింపమని ఈ లేఖన భాగాలు ప్రభువా. అయ్యా నా తండ్రి మీ స్తోత్రము నాయన. అయ్యా నా తండ్రి విని వాడి ప్రకారం జీవించి వారి జీవితాల్లో అయ్యా నా తండ్రి మేలు కొలిపిన భాగ్యం దయచేయమని, దీవెన ఆశీర్వదించి కృపతో నింపి బలపరచమని సమస్తం కృపాతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్త నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.